ఎలాంటి పరిస్థితులు వచ్చిందంటే తన భర్తను పోగొట్టుకొని అప్పుల పాలైపోయి ఇక ఆధారం ఏమీ లేదని తెలుసుకొని ఎక్కడికి వచ్చిందట? ప్రవక్త దగ్గరికి. తెలుసుకోవడం ఎక్కడికి? ప్రవక్త దగ్గరికి. భర్తను పోగొట్టుకొని సర్వస్వాలు పోగొట్టుకొని అప్పుల పాలైపోయిన తర్వాత పంచాంగం దగ్గరికి కాదు. ఎక్కడికి? పంచాంగం పెట్టుకుంటారు కదా, ఎప్పుడుదో నచ్చుతుందో, నా రాశి ఎట్టుందో, నా భవిష్యత్తు ఉంటుందో అని అడిగించుకునే కదా అక్కడికి పోయాలి. ఆమె నడక ఎక్కడికి తాగిందంటే దైవజనుల దగ్గరికి, అలాగే దేవుడి చేత ఎన్నుకోబడిన వారి దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె భర్తకి ఒక అనారోగ్యం వచ్చి, ఇంతకీ ఆ భర్త అంటే గిల్గాల ప్రాంతంలో ఎలీషా ఒక దైవజనుడు ఒక బైబిల్ తరబిని, అలాగే ఒక బైబిల్ ఒక దానిమంటారు క్లాస్ రూమ్ పెట్టారు. తెలుసుకోవచ్చు. హల్లెలూయా. ఎంతమంది శిష్యులు ఉన్నారంటే ఎలీషా దగ్గర 100 మంది. ఎంతమంది అమ్మా? 100 మంది శిష్యులు ఉన్నారు. ఆ బైబిల్ క్లాస్ లో తరబిలంతా అయిపోయిన తర్వాత కొన్ని రోజులకు వారు పరిచయం చేసిన సమయంలో ఆయనకు అనారోగ్యం సంభవించింది. అనారోగ్యం సంభవించగానే ఆ వ్యక్తి కుటుంబంలో ఉన్న తన భార్య, తన కుమారులిద్దరూ తన తండ్రిని బతికించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎక్కడికంటే నా భర్త ఎక్కడ బతుకుతాడో, నా తండ్రి ఎక్కడ బతుకుతాడో అని వీరిద్దరి ఆశ ఏంటంటే మా తండ్రి బతకాలి. హల్లెలూయా అని వారి అనేకమైన ఆశలు చెప్పుకున్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు వాళ్ళు? మనం కదా అమ్మ మిడియాలు కూడా మంచి ఆడుకున్నాడు, అక్కడికి వెళ్తాం. లేదు సూర్యాపేట అక్కడికి వెళ్తాం. లేదమ్మా హైదరాబాద్కి వెళ్తే బాగుంటుంది, అక్కడికి వెళ్తాం. ఎందుకు? మనం పైసలు కూడా అప్పుడు చూస్తామా? హల్లెలూయా. కొన్ని డాక్టర్ మన ఏదైనా మొన్న మా చిన్న కోడలికి కూతురు పుట్టింది. పుట్టడమే మన చిన్న పుట్టినాడు ఎట్లా కేజీన్నర పుట్టింది. వెయిట్ తక్కువ పుట్టింది. ఆమెను బ్రతకడం కోసము ఆమెను ఏం చేయాలంటే బాక్స్ లో పెట్టాలన్నారు. దాదాపు సుమారు ఆమె ఆ బాక్స్ ని తీయడానికి ఖర్చు ఏంటంటే 1,20,000 రూపాయలు. రోజుకి 10,000 రూపాయలు బెడ్ వచ్చే. ఇక ట్రీట్మెంట్ ఇంకా వేరే, నర్సులు వాళ్ళ ఛార్జీలు వేరే. వాళ్ళ ఆశ ఏంటి? నా కుమార్తె బ్రతకాలి, నా బిడ్డ బ్రతకాలి. అప్పుడు ఇంకొక లక్ష కాదు, ఇంకొక లక్ష పెట్టాలని కూడా వాళ్ళు పెడతారు. ఎందుకంటే నా భర్త నా బిడ్డ బ్రతకాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగే ఈ శిశువారి భార్య వాళ్ళ కుమారులు కూడా నా తండ్రి బ్రతకాలి, లేకపోతే నా భర్త బ్రతకాలి అని ఆశతో అన్ని కూడా అందరి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొచ్చి హాస్పిటల్లో కానీ అక్కడ ఇక్కడ కానీ పెట్టి సంవత్సరం కోల్పోయారు. హల్లెలూయా. సంవత్సరం కోల్పోయిన తర్వాత వాళ్ళ భర్త వాళ్ళ ఇద్దరు కుమారులు వచ్చి, నాన్న అప్పులన్నీ తీసుకొచ్చాం, బంగారం కూడా అయిపోయింది, ఇంకొక వస్తువులు ఏమున్నాయి, ఫ్రిడ్జ్ ఉన్నానంటే ఫ్రిడ్జ్ అమ్మేది అన్నారు, కూలర్ కూడా అమ్మేది అన్నారు, ఇంకా బియ్యం కూడా అమ్మేది అన్నారు. అన్ని అమ్మమని చెప్పి ఆయన దగ్గర ఏమీ లేని స్థితిలో ఆయన మరణమైపోయాడు. తెలుసుకోవాలి. హల్లెలూయా. మనం కూడా కొన్ని లక్షలు పెట్టిన తర్వాత శవాన్ని తీసుకొచ్చిన రోజులు ఎంతో మంది జీవితాలు మనం చూస్తున్నాం. తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈ శిష్యుని భార్య కూడా ఆ అన్ని వ్యాయామం చేసుకొని ఖర్చు పెట్టిన తర్వాత అప్పులో ఏం చేస్తున్నాడంటే, అప్పు పడతావా, నీ కొడుకులు నేను తీసుకుపోనా,
ఏం చేసిన వాళ్ళు బెదిరిస్తున్నారు వాళ్ళని. ఆమె హల్లెలూయా. రెండో వచనం చదవండి. అప్పుడు వాడు తన దాసులుగా ఉండుటకై వాడిని పట్టుకొని తోటకు వచ్చినాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా నా వలన నీకేమి కావాలి, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమని. అందుకు ఆమె నీ దాసురాలైన నా ఇంటిలో హల్లెలూయా ఏమిటంట? ఒక్క నూనె కుండ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, బంగారం పోయింది, డబ్బులు పోయినాయి, అన్ని పోగొట్టడానికి ఇష్టపడ్డాయి. కానీ నూనె కుండ మాత్రం ముట్టుకోవద్దన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నైనా అమ్మైనా, పొలం అమ్మినా మంచిదే, ఆస్తులు అమ్మినా మంచిదే, అంతస్తులు అమ్మినా మంచిదే, మన అప్పులపాలైనా మంచిదే. కానీ నా ఇంటిలో ఉన్న ఆ నూనె కుండ మాత్రం, నా దేవుడు దయచేసిన ఆత్మ జీవితం మాత్రం మీరు ముట్టవద్దు. హల్లెలూయా. నా తండ్రి చేసిన అభిషేకాన్ని మాత్రం మీరు తాకవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఇన్నా లేకుండా మంచిదే. కానీ దేవుడు నాకు అనుగ్రహించిన, దేవుడి కృప చేత అనుగ్రహించబడిన తన అభిషేకం మాత్రం, తన సన్నిధి మాత్రం విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడని వాడు. వాళ్ళ భార్య అడగచ్చు, అయ్యా మరి చివరిగా అవకాశం ఉన్నది, మన ఇంట్లో నూనె కూడా ఉన్నది, దాన్ని అమ్మివేయాలని అడిగితే తన ఇలా అంటుండొచ్చు, అమ్మా నేను బ్రతకపోయినా మంచిదే, కానీ దేవుడు అనుగ్రహించిన ఆ మహిమతో నింపబడిన తైలాన్ని మాత్రం మన అమ్మకుడు దేవుడిస్తోత్రా. అందుకంటే ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకున్న వారికి ఏమి ప్రయోజనం లేదు. ఒకడు లోకమంతా సంపాదించుకున్నా కానీ వారికి దేవుడు అనుగ్రహించిన ఆత్మ లేకపోతే, దేవుడు అన్నాడు నా ఆత్మ లేని వాడు వాడు కాదు. దేవుడికి మాట రాబడుతుంది. నీ కన్ను చెడ్డదైతే, నీ కాలు చెడ్డదైతే, నీ దేహం చెడ్డదైతే దాన్ని పెరిగివై ఒంటి గలవాడవై, ఒంటి కాలగా గలవాడవై పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మేలు. ఒక విషయం ఏంటంటే, శరీర లోపం ఉన్నా మనం మహిమలో ప్రవేశిస్తాం, కానీ ఆత్మల లోపం ఉంటే పరలోక రాజ్యం మనము చేర్చబడలేము. హల్లెలూయా. శరీరంలో అంధత్వం కలిగినా, లోపము కలిగినా, శరీరం కుళ్ళినా, రోగం చేత నలిగింపబడినా పరలోక రాజ్యం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆయన దయచేసిన ఆత్మను పోగొట్టుకుంటే మనకు ప్రయోజనం లేదండి. అందుకే ఆ శిష్యుడు అన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ తన అభిషేకాన్ని, తన సన్నిధిని, తన ఆత్మ జీవితాన్ని పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడిన వాడు. మనమైతే ఎప్పటికీ మనుషులను లక్ష్య పెడతాం, కానీ దేవుని సన్నిధానానికి భయపడి పడిన దినాలు మన జీవితంలో లేవని ఉన్నాయా? భయపడి వచ్చిన దినాలు ఉన్నాయా? హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ పరిశుద్ధత పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు ఆయన. హల్లెలూయా. ఏమి జీవితంలో కూడా అన్ని కోల్పోయినాయి, ఆస్తులు పోయినాయి, స్నేహితులు పోయారు, కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, నా అన్న వారు కూడా లేకుండా అందరూ దూరం అయిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని, తన ఆత్మస్థితిని మాత్రం ఆయన పోగొట్టుకోలేదని. హల్లెలూయా. దేవుడు అన్నాడు, సాతానా
నువ్వు అన్నిటిని తీసుకో, కానీ ఆ ఇంట్లో ఇంట్లో ఉన్న ఆత్మీయ స్థితిని, యథార్థత స్థితిని, భయభక్తులు కలిగే స్థితి మాత్రంలో నువ్వు ముట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా బ్రతికి సమస్తాన్ని కోరుకున్నాడు, కానీ ఈ ఎలీషా శిష్యుడు మాత్రము చనిపోయినా కూడా తన ఆత్మస్థితిని పోగొట్టుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి ఉన్నా లేకపోయినా యేసు ఉంటే చాలు. ఎవరు ఉన్నా లేకపోయినా యేసు ఉంటే చాలు. ఎవరు నన్ను విడనాడినా నన్ను విడువడు. ఎవరు నన్ను విడనాడినా ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన మనల్ని మరువని దేవుడు. హల్లెలూయా. ఎందుకు ఈ దినాన, ఆదివారం దినాన మనం అందరిలో కూర్చొని తెలుసా? ఎందుకు తెలుసా? ఆయన మనల్ని మరిచిపోలేదు కనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మరిచిపోలేదు కనుకనే ఈరోజు నువ్వు బ్రతుకున్నావు. ఆయన మరిచిపోలేదు కనుకనే నువ్వు ఈరోజు జీవిస్తున్నావు. ఆయన మరిచిపోలేదు కనుకనే మంత్రానికి వచ్చావు. హల్లెలూయా. ఆయన కనుక మరిచిపోతే మన బ్రతుకు అంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి వంటిదిగా ఈ జీవితం. లోకాన కాదేవి శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమై నన్ను విడువడు. ఆమేన్. హల్లెలూయా. అంతలో కనబడి అంతలో మాయమైపోయిన జీవితం కోసం ఎప్పుడు ప్రార్థనవుతుంది. హల్లెలూయా. ఈ శరీరం ఉన్నా లేకపోయినా, మనకున్న సర్వస్వం ఉన్నా లేకపోయినా, తన ఆత్మస్థితిని మనం కలిగి ఉంటే, తన చెప్పిన వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే, తను చెప్పిన రీతిలో బ్రతుకు మనము బ్రతికినట్లయితే మనకు ఏముందట? మనకు పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన క్వాలిఫికేషన్, అర్హత ఏంటో తెలుసా? నీలో ఉన్న ఆత్మ ఒక్కటే. అందుకే దావీదు మహారాజు ఏమన్నాడు? అయ్యో నా సింహాసం పోతుందని, నా రాజ్యం పోతుందని, లేకపోతే నా పునవారు పోతుందని నా ఏడవలేదు. ఆయన ఏడుపంత ఏంటిది? అయ్యా, నా యుద్ధం నుండి నీ ఆత్మను మాత్రం తీసివేయకయ్యా. నీ ఆత్మ కొరకు నేను బ్రతకలేనయ్యా. నీ అభిషేకం కొరకు నేను బ్రతకలేనయ్యా. నీ ప్రజల కొరకు బ్రతకలేనయ్యా. నీ వాక్యం బ్రతకలేనయ్యా. నీ సన్నిధిలో బ్రతకలేనయ్యా. నీ అభిషేకం బ్రతకలేనయ్యా. నీ కృపలో బ్రతకలేనయ్యా. నీ కలిగిన బ్రతకలేనయ్యా. నీవు లేకపోతే నేనంటూ లేనా? హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు చూడండి. పోతీఫరు భార్య ఎవరు? సైన్యములకు అధిపతి అయిన భార్య. ఎవరిని పట్టుకున్నాడ? యోసేపును పాపం చేయడానికి పట్టుకున్నాడు. యోసేపు పోయమన్నాడు, నేను చనిపోయిన మంచిదే, బ్రతుకుడైతే క్రీస్తే, చావైన నాకు లాభమే. నా తండ్రికి విరోధంగా నా ఆత్మను పోగొట్టుకోను, తన టైలను పోగొట్టుకోను, నా నూనె తక్కువ చేయను, నా నూనె నిండి గిన్నె నిండి పొరున్నట్టుగా నా అభిషేకమైన తైలం చేత, ఆయన సన్నిధి నుండి రావాల్సిన తైలం చేత నేను నింపబడితేనే ఉండాలి. నేను మాత్రం ఆ తైలను పోగొట్టుకోనయ్యా. నీ సన్నిధి పోగొట్టుకోనయ్యా. నీ ఆరాధన మరవలేనయ్యా. నీ కృపను విలువలేనయ్యా. నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. నీ కొరకు నేను శ్రమపడి, నిందల పాలై, నా దూషింపబడి, నేను అవమానపడబడి ఎన్నైనా నేను భరిస్తాను, కానీ నన్ను మాత్రం యుద్ధంలో నాకు తీసివేయగలయ్యా. ఎంతమంది ఉన్నది ఈ ప్రార్థన? ఎంతమంది ఉన్నది ఆరాటం? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు తల్లి కన్య మరియ. ఎవరు? మరియ. ఆమె గర్భపెట్టడానికి దాల్చింది పరిశుద్ధాత్మ ద్వారా. అంతేనా? పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మన పాపము తెలుసుకొని మందిరానికి వచ్చారు. అంతేనా? అంతే. దేవునికి స్తోత్రం.
స్తోత్రం. హల్లెలూయా. ఈ మరియా పరిశుద్ధాత్మ వారి గర్భం ధరించి ఏర్పడిన తర్వాత యేసు ఈ లోకం నుండి ఆరోగ్యమైన తర్వాత శిష్యులతో పాటు మేడగదిలో ఈమె కూడా కూర్చున్నది. దేని కొరకు కూర్చున్నాను? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు తెలుసుకోవచ్చు. నేను పరిశుద్ధాత్మతోనే గర్భం ధరించి నాకు పరిశుద్ధాత్మ అవసరమా అని అనుకోలేదు. ఎవరికైనాను ఎంతటి అధికారికైనాను వారు సువార్తికుడే కానీ అపోస్తలులే కానీ బోధకులే కానీ కాపలే కానీ ఆత్మ లేని వాడు నా వాడు మాత్రము కాడు. ఆ మాటకు భయపడి, ఆ మాటకు విలువనిచ్చి, ఆ మాటకు లోపడి ఆమె కూడా 120 మందితో కూడా కూర్చొని ఏం చేసిందట? ప్రార్థన చేసి తెలుసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుడి నాన్న, దేవుడి యొక్క ఆత్మ నీకు కనుక లేకపోతే, నీ కుటుంబంలో కనుక లేకపోతే నువ్వు ఎన్ని రోజులు బైబిల్ పట్టుకున్నా ప్రయోజనం మాత్రం లేదు. మీకు తెలుసా? దేవుని అందుకే దేవుడు అంటాడు యోగుని గ్రంథంలో అనుకుంటాడు, అంత్యదినములు అనేకుల మీద, జకర్యా గ్రంథంలో అంత్యదినములు అనేకుల మీద నా ఆత్మను నేను కుమరిస్తాను. ఎందుకు కుమరిస్తాను? ఆత్మ లేకపోతే నీవు నా రాజ్యము నువ్వు రాలేవు కనుకని నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె లోపంలో ఉండి, కష్టాల్లో ఉండి, కన్నీరులో ఉండి కూడా దేవుని యొద్దకు, దైవజనుని యొద్దకు రాగలిగి అని మనం చేస్తాం. మనం ఏంటంటే, అయ్యా నా యుద్ధ ఏమీ లేదు, నా భర్త పొందిన ఒక ఆత్మాభిషేకం తప్ప. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. ఓ ఈ ప్రేమిస్తున్న తండ్రి నీకు మహిమ, తండ్రి నీకు మహిమ. గట్టిగా పలుకుతాం. ఓ రామ పూర్ణ సంతరామ దీవన్ పూర్ణ ఓ మైటీ 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 గాడ్ తండ్రి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అభిషేకం ప్రతి ఒక్కరి మీద దిక్కుపోతున్నది. నువ్వు కూడా మన సంఘంలో దేవుని ఆత్మని, దేవుని అభిషేకమని, దేవుని ప్రసన్నమని, దేవుని ప్రత్యక్షమని, దేవుని అధికారమని నాకు ప్రేమ కొత్త తండ్రికి స్తోత్రం, తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానికి వందనాలు, దానికి వందనాలు. 14 వచ్చిన 3-4 వచ్చిన నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొను. అప్పుడు నీవు నీ ఇంట్లోకి వచ్చి నీ కుమారుడు లోపల నుండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంట్లో కనుక దేవుని ఆత్మ ఉంటే, దేవుని యొక్క సన్నిధానం ఉంటే మనం ఏం చేయాలట? బయటికి వెళ్ళి ఎవరు తీసుకోవాలట? ఆత్మ లేని మట్టి పాత్రలు, మహిమ లేని మట్టి పాత్రలు మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధానం అనిపించాలి. తెలుసుకోవాలి. హల్లెలూయా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా పేరు వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్తారా? మీరు ఎవరైనా వెళ్తారా? హల్లెలూయా. అప్పుడు ఏసి అంటున్నాడు, అయ్యా నేనున్నాను, నన్ను పంపించు. హల్లెలూయా. నేనున్నాను, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. జ్ఞానదేవి లేదు కానీ
సేవ చేయ ఆశ ఉన్నది, నాడవేమి లేదు గాని ఈ సేవ చేయ ఆశ ఉన్నది. నాకేం లేదు, జ్ఞానం మాత్రం లేదు. తెలుసుకోవచ్చు. నేను ప్రతిరోజు 2 గంటల నుండి 4 గంటల వరకు ఇదే ప్రార్థన. ప్రభువా, నాకు జ్ఞానం మాత్రం లేదయ్యా, నాకు మాత్రం వేరే అర్హత లేవు నాయన. నీవు మాత్రం నన్ను వాడుకుంటే మరణ పంచుల వరకు నడిపించే దేవుడు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతయు నన్ను విరచిన నీ నుండి ప్రభువా, నీ నుండి వేరు చేయవు. నవ్వు ప్రభువా, లోకమంతా వెలుసిన నీ నుండి ఒక్క క్షేమను దూరం చేయదు ప్రభువా. నేను దూషించిన, అవమానించిన, పెరుగుతులు కొట్టిన, సిలువలో వేలులతో దిగబెట్టిన కూడా తండ్రి నన్ను క్షమించమని వేడుకున్నాను, కానీ నన్ను శిక్షించమని కోరుకోలేదే. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, నీ కనికరం ఎంత గొప్పదయ్యా, నీ జాలి ఎంత గొప్పదయ్యా, నీ మహిమ ఎంత గొప్పదయ్యా. కారణం దేవుని మీద ప్రేమ. దేవుడిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నూనె కుండ ఉన్నవాళ్ళు ఏమంటాడామే, బయటికి వెళ్ళి వట్టి పాత్రలు పట్టుకోవాలి. దేవుడిస్తోత్రం. హల్లెలూయా. నేను కూడా ఒక పాత్రగా వాడబడాలి. ఎంతో మంది అయితే ఈరోజు ఆశపడుతున్నారు. వారందరి దేవుడు ఏడతెగని ఆత్మ చేత దేవుడు నింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంటే మనము మట్టి పాత్రలు మనం ఏం చేయాలంట, దేవుని సన్నిధికి నడిపించాలి. దేవుడు మాత్రం ఏమన్నాడు తెలుసా, ఎంతమంది అయితే ఎంతమంది అయితే దేవుని యొక్క నడిపిస్తారో వారు ఆకాశం అందరి జ్యోతుల వల్లే ప్రకాశించడం. తెలుసుకోవచ్చు. ఎంతమందికి ఉన్నది, నేను ఆకాశంలో ఒక నక్షత్రంగా నేను వెళ్ళగలను. హల్లెలూయా. తండ్రి రాజ్యంలో నాట ప్రకాశించు సూర్యుని వలె. ఎక్కడంటే మనము పరలోక రాజ్యంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్యంలో మనం వెళ్ళమంటామట ప్రకాశించు సూర్యుడు అంట. దేవుడు మనల్ని విలువ పెట్టుకున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక విషయం తెలుసా, ఇది మనం ఇక్కడ పెట్టినందుకు పొరపాటు నా కొడుకు తీసుకున్నాడు. ఇవన్నీ ఇవ్వడం లేదు వాడు. నేను పెట్టింది 40 రూపాయలు కొన్నాడు. మరలా నేను ఏం చేసిందంతా, మళ్ళా అదే 40 రూపాయలు పంపించి మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. గట్టిగా కలిగజేసింది నీకు దేవుడే, కానీ సాతాను చేతులు పడినందుకు సాతానుకి ఏమిచ్చాడు వేళ, తన ఎవ్వడ రక్తాన్ని తన అందరిని తారపోసి మరలా నేను కొడుకున్నాను. కారణం ఏంటంటే నీ ఇంటిలో కుండలు ఉన్న నూనె తక్కువ రావద్దు, ప్రార్థన తక్కువ రావద్దు, అభిషేకం తక్కువ రావద్దు, ఆత్మ జీవితం తక్కువ రావద్దు. దేవుని కొరకు నడవగలిగిన ఆశ మాత్రం నీలో చావకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వట్టి పాత్రలను తీసుకొచ్చి అప్పుడు నీ ఇంటిలోకి వచ్చి ఏం చేయాలట, నీవు నీ కుమారుడు ఇంట్లోకి వచ్చి ఏం చేయాలట, మనం ఏం చేయాలట, తలుపు ఏం చేయాలట మనము. హల్లెలూయా. దేవుడు పరలోకము ప్రార్థన నేర్పిస్తే మనకంటే మీరు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందుని తండ్రి చూచినట్లుగా. ఎవరు చూడాలను? లోకము కాదు. నిన్న నా చండి వేసి అన్నాడు, అన్న రేపు వచ్చి మందిరం పని చేయాలా అన్నాడు. అది కట్టడం వల్ల కట్టాలన్నా. నేనన్నా నేను మైక్ పట్టుకొని ఇక్కడ ఉన్నా, మా వాళ్ళ ఆలోచనలు అంతా అక్కడే ఉంటాయన్నా, దయచేసి ఇక్కడ రావద్దన్న.
హల్లెలూయా. నేను ఇక్కడ మౌన పట్టుకొని ఉంటా, మీరు మనసు అక్కడ పెట్టుకొని ఉంటున్నారు. అర్థమైందా? ఎందుకు దేవుడు తలుపు వేసుకోమనంటే, ఇక నువ్వు లోకం వైపు చూడవద్దు, లోకాశలకు నువ్వు బానిస కావద్దు, లోక పాపానికి నువ్వు దిగజోడవద్దు, దేవునికి నువ్వు మధ్య, దేవుని సన్నిధికి నీ మధ్య ఏ పాపం కూడా ఉండకూడదు. దేవుని స్తోత్రం. అందుకే నేను ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంటే తలుపులు వేసుకో. ఏ తలుపులు? నీ చుట్టూ ఉన్న లోకములకు వెళ్ళకుండా నీ మనసును తలుపు వేయాలట వేసుకో. హల్లెలూయా. నీ మనసు ఎక్కడ ఉండాలి మరి? దేవుని పాదాల చెంత, నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నెరవేర్చనిమ్ము. ఎక్కడ? నీ పాదాల దగ్గర చాలు, నీ పాదాలు ఉంటే చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తలుపులు వేసుకొని, ఎందుకు నువ్వు తలుపులు వేయాలి అంటే నీ హృదయం అనే తలుపుల యొక్క నేను నిలుచున్నాను. దేవుని స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే నీ తలుపులు వేస్తావో నీ తలుపు లోపల ఎవరున్నారట? దేవుని యొక్క ఆత్మ. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ప్రసన్నత. దేవుని స్తోత్రం. దేవుని యొక్క మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 120 మంది ఉన్న ఆ గదిలోనికి ఎలాంటి అయితే అభిషేకం దిగిందో, నువ్వు వేసిన ఆ గది అంతా కూడా ప్రకాశమైన తేజరీలు ఆత్మచేత నింపబడుతున్న సమయం అది. దేవునికి స్తోత్రం. నిన్న అబ్రహ్మణ గారు మాట చెప్పారు, మనం ప్రార్థన ఎలా చేయాలంట? యథార్థంగా చేయాలి. దేవునికి స్తోత్రం. ఇంకోటి ఏంటంటే అన్నగారు అందరినీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎప్పుడు కానీ మనము వ్యక్తిగత ప్రార్థనలో, ఒంటరిగా ప్రార్థనలో ఎన్ని గంటలు చేసినా తక్కువే. అర్థమైనా? వ్యక్తిగతంగా మనం ఎన్ని గంటలు చేసినా తక్కువే. సమాజంలో కూడుకున్నప్పుడు, సంఘంలో కూడుకున్నప్పుడు, మందిరంలో కూడుకున్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. చిన్న ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విస్తరించి మాట్లాడటం వల్ల అదే దిగబడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంత్రులు ఎప్పుడు కానీ కొంచెం ప్రార్థన కావాలి. అమ్మో ఇక్కడ ప్రార్థన చేస్తుందో, ఇక్కడ ప్రార్థన చేస్తుందో అనుకున్నాక వీడ ప్రార్థన చేస్తే నీ నటన తెగుతారట. పరలోకమందున తండ్రి దేవుని స్తోత్రం. ఈయనెంత భక్తురాలో దేవుడు అంటాడు. మన పౌలు గారు అంటారు, నేను బోధించి 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 భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరాన్ని నేనే నలగొట్టుకుంటుని. కారణం ఏంటంటే నాలో ఉన్న ఆత్మాభిషేకము ఆగిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి త్వరగా ముగించుకుందాం. పోసి ఒక తట్టున ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి కుమారుడు లోపల నుండి తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాడు. గట్టిగా తెలుసుకోలేదు. ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. బయట నుండి వచ్చిన జనుడు ఏం చేయబడ్డాట? నూనె చేత నింపబడ్డారు. దేవుని స్తోత్రం. నువ్వు ఒక్కరినే కాదు నువ్వు అభిషేకించబడ్డది. నీ నుండి పిలువబడిన వారు కూడా అదే అభిషేకం చేత నింపబడిన వారుగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నీలో పోయడానికి ఏ పాత్ర కూడా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాను వర్ణించారు కానీ తాను పొందుకున్న తైలాభిషేకం చేత తన కుటుంబాన్ని నింపాడు. తర్వాత తన ఇతరులు ఉన్న వారిని అందరూ కూడా నింపగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చనిపోయాడు కానీ
స్తోత్రం. అర్థమైందండి? ఆయన చనిపోయాడని మాట ఉన్నది, కానీ ఆ ఆత్మ అభిషేకం ద్వారా భార్య నింపాడు గట్టిగా, తన కుమారుడు నింపాడు, తన బంధువులు నింపాడు, తన పొరుగువారిని నింపాడు, తన సంఘాన్ని నింపాడు, తన దేశాన్ని నింపాడు, యావత్ ప్రపంచాన్ని నింపాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం మండాలి, ఇతరుని కూడా మండించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మంటే మనం లేకపోతే నువ్వు ఉన్నావు కదే శ్రీధరు ఎందుకురా ఇన్ని సంవత్సరాల నుండి మీరు మాటలు చూస్తారా, ఇక తీసేద్దాంరా అన్నట్టు చేయొద్దు. మీరు అర్థమైందా? ఇక మన పాడు ప్రయోజనం లేదు అన్నట్టుగా రావద్దు. హల్లెలూయా. భలే మంచి దాసురాలా, ఏమన్నారా? భలే నమ్మకమైన దాసుడా. ఎంతమందికి నేను తీర్పు రావాలి? హల్లెలూయా, హల్లెలూయా. వట్టి పాత్రలో రాది పేరు, వట్టి పాత్రలో రాది పేరు, మట్టి వారికి రాది పేరు, మహిమగా మార్చబడిన వారికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో ఎన్ని రోజులు బ్రతికినా ఎవరైనా కూడా ఏం చేయబడతారు? చనిపోవాల్సింది. లేదన్నా మేము చచ్చిపోతాం కొరకుండా వచ్చి మాకు ఆయుష్ తరగదని అన్న వారు ఏదైనా గట్టిగా ఉంటే అది నేను చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పుట్టిన మధ్య ప్రతి మనిషి గిట్టక చిన్నవారైనా పెద్దవారైనా ముసలివారైనా రాజులైనా యాజకులైనా ఎంత అధికారైనా మరణించక, మరణించడము ప్రాముఖ్యత కాదు, నువ్వు మరణించిన తర్వాత ఎంతమందికి నువ్వు ఆదర్శంగా బ్రతికినావు, ఎంతమంది సువార్తను నడిపించినావు, ఎన్ని ఆత్మలు రక్షించగలిగినావు. దేవుని చేత సింహాసనం దిగి పేతురు పోయినప్పుడు ఏమట, సింహాసనం లేచి పేతురు ఎంతగా ఎదుర్కొని పోయి గట్టిగా కౌలించుకొని తన సింహాసనం మీద కూర్చుని పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను చూసిన దేవుడు కూడా అదే సింహాసనం దిగి ప్రతి కుటుంబాన్ని కూడా సింహాసనం మీద కూర్చుండబెట్టును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అన్నాడు, మీ ఆత్మను ఆరోగ్యం, నీ అభిషేకాన్ని ఆరోగ్యం. ఎప్పటి వరకు వచ్చిందట? తైలము పైబడిపోయి ఎప్పటి వరకు పోయబడదట? పాత్రలన్నీ నింపబడబడతాయి. మనము జీవించు దినములన్నీ ముగించేంత వరకు ఆత్మ నింపుదల ఆగిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చూడండి ఒకసారి, ఆలోచన. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను. మరి ఏమీ కూడా చెప్పాను. దేవునికి స్తోత్రం. తర్వాత కింద వచ్చి చదవండి. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. దేనితో బ్రతకాలట? మిగిలిన దానితో. మళ్ళా నూనె కోనే అని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. దేనితో బ్రతకాలి? మనుషులు ఆహారం వల్ల కాదు కానీ, మనుషుల ఆహారం వల్ల కాదు కానీ తండ్రి నోట నుండి వచ్చు ప్రతి మాట ద్వారా మనుషుల బ్రతుకులు. విశ్వాసం ఉంచువాడు నశింపగలి జీవం పొందినట్లుగా ఆయన మనకు జీవారముగా ఇవ్వబడిన. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి నమ్మకం ఉందండి? నేను బ్రతుకుతాను. దేవునికి స్తోత్రం. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా?
వాటినే పోషించుతున్న దేవుడు నేను, కన్న బిడ్డలైన నీ కొరకు నేను సమస్తం ఇవ్వలేనా? గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కానీ నువ్వేం చేయాలా? నీకు ఇల్లేం చేయాలా? నీకు ఇల్లేం చేయాలా? అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నీ గిన్నె నింపబడి పొర్లి పారుతుందో నీ పక్కన వారు కూడా అదే మంట కలిగి వారి పైకి లేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు అపోస్తలుల కార్యం 4:12 ఈ నామములు తప్ప మరి ఏ నామములు ఆత్మ కార్యములు సర్వము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినడానికి ఒక ఓపుకుంటే గట్టిగా స్తోత్రం చెప్పండి. విన్నవారు గట్టిగా ఇప్పుడు నేను చెప్తాను గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని అధికారం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక చిన్న విషయం చెప్పి మనం బల్లాలోకి వెళ్దాం. కొత్తగూడానికి ఒక పాట వచ్చిందట. అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, నేను హెచ్చించుకుంటానని మీకు అర్థమవుతుంటే చెప్తుంది. కొత్తగూడానికి ఒక పాట వచ్చిందట. ప్రార్థన చేస్తే అన్ని కార్యాలు నుంచి జరుగుతున్నాయట అని అంటూ ఉంటే సారీ లేకపోతే కొత్తగూడానికి ప్రకాశం వచ్చింది. నేను ఈ ఊరు ప్రకాశంగా చేస్తున్న కొన్ని ప్రాంతాల సక్సెస్ అవుతుంటే ఈ ఊర్లో నేను కూడా ఏం చేయాలనుకున్నా, పొరుగు నుండి వచ్చిన గంట ఉండాలా, నేను కూడా చేయొద్దా అనుకుని నేను కూడా ఏం చేస్తానంటే ఎవరికన్నా రోగం వచ్చిందంటే నేను పోయి ప్రార్థన చేస్తాను. ఎవరికన్నా ఇది పట్టిందంటే నేనే ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తాను. ఒకసారి ఒక దయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి నాకు తీసుకుపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నేను ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తాను. ఆ దయ్యం అంటాను, అరే నేను పౌలు ఎరుగుతును, నేను పేతులు ఎరుగుతును, నేను యేసు ఎరుగుతును, నువ్వెవడవు అనుకుని నా గుంటలో వరకు ఏం చేసిందంటే దాతాను కొట్టుకుడు తరిగిందని. దేవునికి స్తోత్రం. దేవుని అధికారం లేకపోతే అదే జరుగుతుంది. జాగ్రత్త. హల్లెలూయా. మా సామెత కదా ఏమని తోడుకుంటాడ తొడగోసుకుంటాడని మనం మెడకోసుకో పనులు చేయాలి. అర్థమైందా? మనం ఏది సంపాదించాలంటే నిత్యము నిలిచే ఆత్మను సంపాదించాలి. నేర్చుకోవట్లేదు. హల్లెలూయా. అబ్రహాము ఏం సంపాదించుకున్నాడు? ఆయన భూమి మీద ఏం సంపాదించుకున్నాడు? ఆయన తండ్రితో రొమ్మున అనుకునే భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా అబ్రహాము కుమారుడవే, నీవు కూడా అబ్రహాము కుమార్తెవే. నువ్వు కూడా ఎక్కడ ఉండాలి మరి? ఆయన రొమ్మున అనుకుని బ్రతకాలి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మట్టి కొద్ది ఎప్పుడు మనం ప్రాకులాడొద్దండి. మట్టి అంటే మరలా మట్టి అయిపోతుంది. ఆత్మ తన దయచేసిన వాళ్ళ యుద్ధ పోయి చేరుకోవచ్చు. మేము దేవుడు దానా ఈ చనిపోయిన అంటే వ్యక్తి తను సంపాదించుకున్న ఆత్మ అభిషేకం ద్వారా వట్టి పాత్రలన్నీ నింపగలిగాడు. దేవునికి స్తోత్రం. మనం బ్రతుకున్న వాళ్ళు మనం ఏం చేయాలా? అర్థమైందా? చనిపోయిన వ్యక్తి ఏమో అభిషేకం ద్వారా అన్ని పాత్రలను నింపగలిగాడు. మనం బ్రతుకున్న మనం మనం ఏం చేయాలా? దేవుడు అన్నాడు, నా విశ్వాసం ఉంచువాడు నాకన్నా గొప్ప కార్యములు చేయను. గట్టిగా పలుకుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసిందంటే మనం ఏది ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దగ్గర సక్సెస్ చేస్తా. దేవునికి స్తోత్రం. ఒక విషయం ఏంటంటే నేను తిన్నాను, ఇది అడుగుతున్నాను కదా, మధ్యలో విపరీతమైన వర్షం వచ్చింది. అయ్యో ఇదంతా కట్టడంతా వేస్ట్ చేస్తుంది అనుకో. నేను ఇక్కడ మోకరించి 2 చేతులు పైకెత్తి, ప్రభువా నా ప్రార్థన ఆలోచించదు. నా స్వనీతిని బట్టి చూడకు, నా నీతిని బట్టి చూడకు, నా ధర్మకార్యాన్ని బట్టి చూడకు, నా యొక్క స్వబుద్ధిని బట్టి చూడకు, నీ కృపను బట్టి నన్ను చూసు ఒకసారి. దేవునికి స్తోత్రం. నీ కృపను బట్టి చూస్తే నా ప్రార్థనకి వినాలనిపిస్తుంది, నా ప్రార్థన నెరవేర్చవాలనిపిస్తుంది. కనుక నీ కృపలోనే నన్ను చూడు.
ప్రభు యేసు నామములో వర్షం ఆగిపోవు గాక, ఏది కూడా కర్రవు కాకుండా అలాగే నిలిచి ఉండరు కాక అని నేను ప్రార్థన చేసి గడిగా ఉన్నాను. హల్లెలూయా. వర్షం వచ్చి విపరీతంగా అయింది కానీ గోడలో ఇంత సిమెంట్ కూడా రాలిపోదండి. గోడకున్న సిమెంట్ ఇంత కూడా రాలిపోలేదు. కారణం ఏంటో తెలుసా? నీతిమంతుల కూడా యెహోవా ఆలకించు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ గురువారం నేను ఉండట్లేదు కాబట్టి గురువారం ఎక్కువదాం అనుకుంటున్నాను. ఈ గురువారం కూడా ఎక్కువదాం అనుకుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పుడు ఎక్కువయ్యా, మేము మాత్రం ఇంటికి వెళ్తాం. ఏదో అట్లా ఉండరు, అట్లా నడిస్తే బయటపోదాం. ఏమవుతుంది మన ఇక్కడ వచ్చుంటామో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్త ఏం చేసిందట? విస్తారమైన ఇప్పుడు మా ఆయనతో చికెన్ అన్ని పెట్టాలి, మన ఇళ్ళతో పెట్టాలి. ఈ మార్తలాంటి హృదయాలు మారుడు కాక. హల్లెలూయా. మరేలాంటి హృదయాలు మనకు దయచేయబడును కాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మట్టి పాత్రలను మహిమ పాత్రలుగా మార్చే కృప మనం పొందును గాక. హల్లెలూయా. మనం మండుతూ అనేక మందిని మండించగలిగిన తన అభిషేకం చేత